I see the fire rising through its expression. హలో గైస్, సో వీడియో అయితే చూసారా? సో ఇప్పుడైతే ఆ వీడియో ఇలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో అయితే XML అండ్ సెట్టింగ్ అయితే ఇస్తాను. సో అలెట్ మెషిన్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని ఒకసారి అలెట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ తీసుకుంటే ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ పెట్టుకోండి. సో మిగతా మొత్తం సాంగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క లిరిక్ తర్వాత ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక ఫోటో ఎగ్జాంపుల్ కోసం యాడ్ చేశాను. సో మిగతా దగ్గర ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఫోటో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. 5.14 దగ్గర ప్రెస్ అయితే కాదు, వీడియోలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ట్రిమ్ చేసుకోండి. సో ట్రిమ్ చేసుకున్నాక ఫోటో వచ్చేసి ట్రిమ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, సో దీని కిందకి అయితే రావాలన్నమాట ఫోటో. సో అన్నీ ఇలా ఒక 1 by 1 అయితే ఇట్లా యాడ్ చేసుకోండి ఫొటోస్. సో యాడ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మీకు ఫోటో ఇచ్చాను కదా, ఆ ఫోటోని క్లిక్ చేయండి. ప్లస్ అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చి ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ లేదు, కింద పేస్ట్ అయితే ఉంది కదా, సో దాని మీద పక్కన యారో మీద క్లిక్ చేసి కలర్ మీద ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. సో చూసారా? సో ఇలా ఉంటుంది. సో ఇదైతే మీరు ఎండింగ్లో అయితే మొత్తం యాడ్ చేసుకోండి. సో ఇక్కడ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మొత్తం యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో అయితే ఇంకో ఫోటో అయితే ఇస్తాను మీకు. ఎక్కడైనా 3 ఫొటోస్ యాడ్ చేసి ఉంటుంది. ప్లస్ అయితే మీరు మీడియాలోకి వెళ్ళి ఇంకా 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నారు కదా, సో యాడ్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫోటో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సారీ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చి మిగతా 3 ఫొటోస్ ఉన్నాయి కదా, దానికైతే పేస్ట్ యాడ్ చేయండి. చూసారా? సో అయితే పేస్ట్ చేసుకోండి. ఇంకా 3 ఫొటోస్కి అయితే పే చేసుకోండి. సో అంతే. సో ఈజీ అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.